రిజర్వేషన్స్ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతల నోటి నుంచి వినిపిస్తున్న మాట. ఈసారి ఎన్నికలు రిజర్వేషన్ల చుట్టే తిరుగుతున్నాయి. అందరి నోట ఇదే మాట, ఇదే నామజపం. ఇంతకీ రిజర్వేషన్ రాజకీయం ఎందుకు తెరపైకి వచ్చింది? పార్టీల రిజర్వేషన్ హామీల వెనుకున్న అసలు రాజకీయం ఏంటి? రిజర్వేషన్ సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన విధానం ఇది. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు సహకరిస్తాయి. కానీ రోజు రోజుకి ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. ఓట్లను రాల్చే వస్తువుగా మార్చేశాయి పార్టీలు. ప్రతి ఎన్నికల ముంగిట హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ రావడంతో ఈసారి కూడా రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. అయితే గతంలో కంటే ఈసారి కాస్త డోస్ పెంచినట్టుగా కనపడుతుంది. రిజర్వేషన్ అంశాన్ని మొదట బలంగా బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఎప్పటి నుంచో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ చెప్తూనే వస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో రిజర్వేషన్కు 50% సీలింగ్ ఉంది. తాము అధికారంలోకి రాగానే ఈ సీలింగ్ ఎత్తేస్తామంటున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దానిని అమలు చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, ఇలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఈ హామీలు నేషనల్ వైడ్గా ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలనే డిమాండ్ ఇప్పటిది కాదు, ఈనాటితో. దేశంలోని గిరిజనులు, దళితులు, బీసీలు ఈ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జనాభా పెరుగుతుంది, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. బీసీలు అయితే తమ కోటా రిజర్వేషన్ పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు ఈ వర్గాలన్నింటికీ కాంగ్రెస్ హామీ ఒక వరంలా కనిపిస్తోంది. भागीदारी की बात होती है। हिंदुस्तान के किसी भी इंस्टीट्यूशन में आपको ना पिछड़े वर्ग के लोग मिलेंगे, ना दलित मिलेंगे, ना आदिवासी मिलेंगे, ना गरीब जनरल कास्ट के लोग मिलेंगे। मैंने मीडिया के बारे में बात उठाई। मीडिया में आपको बड़े बड़े एंकर्स दिखते हैं। आपको मीडिया की कंपनीज के मालिक की लिस्ट निकालिए, आपको दिख जाएगा कि उधर ना एक पिछड़ा मिलेगा, ना एक दलित मिलेगा, ना एक आदिवासी मिलेगा। तो हम क्रांतिकारी काम करने जा रहे हैं। जाति जनगणना, महिलाओं को गरीब महिलाओं को 1 लाख रुपए, युवाओं को अप्रेंटिसशिप का कानून, अप्रेंटिसशिप का अधिकार, उनके बैंक अकाउंट में 1 लाख रुपए, किसानों को एमएसपी। तो ये सब गरीबों को पैसे देने के तरीके हैं। नरेंद्र मोदी जी ने पिछले 10 साल में गरीबों को कुछ नहीं दिया। ఎప్పుడైతే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అయిందో బీజేపీ నేతలు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఎందుకంటే బీజేపీ ఆయువు పట్టుపై కాంగ్రెస్ వేసిన పెద్ద దెబ్బ ఇది. అందుకే ఇందులోకి మతం రంగం తీసుకొచ్చారు. రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని, ఎస్సీ ఎస్టీలు ఓబీసీల్లో ఇతరులకు రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లింలకు కట్టబెడతారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. कि ओबीसी समाज को जो आरक्षण मिलता था वो उनसे छीन लिया, चोरी छुपी से छीन लिया, और जो मुसलमानों को नया ओबीसी बना दिया था, गैर कानूनी तरीके से बना दिया था, संविधान के विपरीत बना दिया था, बाबा साहब आंबेडकर की भावना के विरुद्ध बना दिया था, उस मुस्लिम समाज को ओबीसी को जो मिलता था वो लूट करके उनको दे दिया। आप सबको मालूम है, देश का संविधान किसी भी सूरत में धर्म के आधार पर आरक्षण नहीं देगा। बाबा साहब आंबेडकर ने कहा, धर्म के आधार पर आरक्षण नहीं दिया जा सकता। సో అవి మోదీ వ్యాఖ్యలు. మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్కి వెన్నుపాటు పడవడమే అంటున్నారు మోదీ. అంతేకాదు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల 15% కోటాను తగ్గించి మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందనేది ప్రధాని మోదీ చేసిన పెద్ద ఆరోపణ. ఓవైపు ఈ రిజర్వేషన్ రాజకీయం కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చకు తెరలేచింది. అదేంటంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అసలు రిజర్వేషన్ సిస్టమ్ని తొలగిస్తుందనేది ఆ ప్రచారం. దీన్ని కాంగ్రెస్ నేతలు గట్టిగా చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో అటో ఇటో తేల్చి ఎన్నికలన్నారు. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి, ఎన్డీఏకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు. ఈ ఎన్నికలు రెఫరెండం, రిజర్వేషన్లు ఉండాలన్నా, రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే రెఫరెండంగా ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది.
ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది. వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది. మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం. విన్నర్గా ఈ ఎన్నికలను ఆయన రెఫరెండంగా పిలుస్తున్నారు. మీరే నిర్ణయించుకోండి ఇక అన్నట్టుగా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అనేది రేవంత్తో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు వాదించేటటువంటి వాదన. అంతేకాదు 400 సీట్లు దక్కితే రిజర్వేషన్లు తీసేయడం సులభం అంటూ కొత్త వాదనను కూడా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయదంటున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమ ప్రయత్నమంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి న్యాయం చేయడం కోసమే అంటున్నారు. సో ఒకరేమో తొలగించాలి, మరొకరేమో పెంచాలని, మరొకరేమో మత ప్రాతిపదికన రిజర్వేషన్లని, ఇలా ఒక్కో పార్టీ ఒక్కో స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. మరి ఈ మాటలన్నీ వింటున్న ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారు? అసలు ఇది ఒక ప్రాతిపదిక అవుతుందా? పార్లమెంట్లో ఎంతమంది సభ్యులు కూర్చునేలా కోటా కేటాయిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.